సినిమా ఇండస్ట్రీలో ప్రతి థియేటర్ దగ్గర వారం రోజులుగా ఒకటే మాట, గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్. మరి గబ్బర్ సింగ్ వెనుకున్న మనిషి బండ్ల గణేష్. గబ్బర్ సింగ్ విశేషాలు మనతో పంచుకోవడానికి ఈరోజు స్టూడియోకి వచ్చారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు మనం తెలుసుకుందాం. నమస్కారం అండి గణేష్ గారు. నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. గబ్బర్ సింగ్ మోగిపోతుంది గల్లీ గల్లీలోను వాడలోను. మీరు ఈ ప్రాజెక్ట్ తీసుకోవడానికి వెనుకున్న కారణం? హిందీలో సూపర్ హిట్ దబాంగ్ చిత్రాన్ని నేను చూడటం జరిగింది. వచ్చి హీరో గారి దగ్గర మాట్లాడాను, బాబు దబాంగ్ చాలా బాగుంది, ఒకసారి చూడండి అని. ఆయన చూసి కొనమన్నారు, కొన్నాను. తర్వాత ఆయన కొన్ని కారణాల వల్ల సొంతంగా చేయాలనుకున్నారు. ఒక 1 month తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల తిరిగి ఈ బాధ్యత నాకే అప్పచెప్పడం జరిగింది. ఆ విధంగా రూపొందించుకున్న చిత్రమే ఈ గబ్బర్ సింగ్. వీడి పేరు వింటే గుండాల గుండెలో గుళ్ళ సౌండ్. గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ he's on the way to do something. గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ it's a brand new song to sing. అండ్ మీరు సినీ పరిశ్రమకి కొత్త ఏం కాదు, మీరు చాలా ఏళ్ల నుంచి సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఫేస్ మా అందరికీను. సో ఒక అంటే ఆర్టిస్ట్ నుంచి ప్రొడ్యూసర్గా ఎలా మారారు? నేను ఫస్ట్ నన్ను ప్రొడ్యూసర్గా మార్చింది పవన్ కళ్యాణ్ గారేనండి. కళ్యాణ్ బాబు నా డ్రీమ్ ప్రొడ్యూసర్ అవ్వాలని అడిగాను, నేను డైరెక్టర్లు అడిగాను. అట్లాగే దానికి కారణం నా ఫ్రెండ్ పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ గారి హీరోగా సినిమా చేయాలనుకున్నాం. కొన్ని కారణాల వల్ల ఆ చిత్రాన్ని సెట్స్ మీదకి తీసుకురాలేకపోవడం జరిగింది. ఆ గ్యాప్లో రవితేజతో ఆంజనేయులు చిత్రం చేయడం, తర్వాత మళ్ళీ మా హీరో పవన్ కళ్యాణ్ గారి సినిమా చేయడం, తీన్ మార్చి చిత్రం నిరాశపరచడం, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఎంకరేజ్ చేసి ఈ గబ్బర్ సింగ్ నాతోనే తీయించడం, నా జీవితం ఇలా మలుపు చెప్పడం జరిగింది. అంటే మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు మీకు హిట్ ఇచ్చారా, లేకపోతే మీరు పవన్ కళ్యాణ్కి హిట్ ఇచ్చారా? 100% పవన్ కళ్యాణ్ గారు నాకు అన్నీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు అన్నీ ఇచ్చారండి. సరే, అంటే మూవీ ఇండస్ట్రీకి కొంతమంది ఒక కసితో లేకపోతే ఒక ప్యాషన్తో అలా వస్తుంటారు. మీ ఎంట్రీకి ఉన్న హిస్టరీ ఏంటి? నేను ఇండస్ట్రీలో ఒక పెద్ద పొజిషన్లో ఉండాలని ఫస్ట్ రావడం జరిగిందండి. ఆ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చేసిన తర్వాత కొంతకాలం ప్రొడక్షన్ మేనేజర్ కూడా చేశాను. కేఎస్ రామారావు గారి దగ్గర, సిఎల్ నరసారెడ్డి గారి దగ్గర, వాళ్ళ దగ్గర వర్క్ చేశాను. ఏదైనా ఏ రూట్లో అయినా ఇండస్ట్రీలో మంచి పొజిషన్లో ఉండాలనే డ్రీమ్తోనే నేను బతకడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఆర్టిస్ట్గా చాలా రోజులు ట్రై చేశాను. నేను అనుకున్న దానికి రీచ్ అయ్యే విధంగా కనపడలేదు. సరే, ఇండస్ట్రీలో ఇంకో దానికి వెళ్ళాలంటే ఏం చేయాలని నిర్మాతగా టర్న్ అవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి దయతో నేను అనుకున్న పొజిషన్ రావడం జరిగింది. అంటే ఈరోజు మీరు నిజంగా ఒక లెవెల్కి ఎదిగిపోయారు. అంటే ఒక ఇంత డెవలప్ అయిన ఒక వ్యక్తి గురించి ఎవరిని అడిగినా కానీ చిన్నప్పుడు అంటే కూర్చున్న సినిమా, నించున్న సినిమా, తిన్న సినిమా, పడుకున్న సినిమా అన్న రీతిగా ఉంటుంది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తే. సో మీకు కూడా అలాగే ఉండిందా మీ బాల్యంలో మీకు సినిమాకి ఉన్న టచ్? నేను చైల్డ్హుడ్ నుంచి ఫస్ట్ ఆర్టిస్ట్ అన్న ఏదైనా సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలి అన్న ఏంతోనే ఛానల్ నుంచి బతికానండి. నేను 20 years బ్యాక్ ఇండస్ట్రీకి రావడం జరిగింది. నా ఏజ్ ఆఫ్ 16 years అప్పుడే సరిగ్గా చదువు రాక పారిపోయి వచ్చాను. మా ఫాదర్ తీసుకొచ్చి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేశాను. ఈ ఇండస్ట్రీ మీద అంటే ఇక నాకు నా ప్రాణం సినిమా ఇండస్ట్రీ. ఎంతకంటే నేను చెప్పలేను, సినిమాల్లోనే ఉండాలి అనే కోరికతో ఇట్లా రావడం జరిగింది. గబ్బర్ సింగ్ సినిమాకి వస్తే అసలు అంటే కొంతమంది సినిమాని చూసి హీరోని సెలెక్ట్ చేస్తారు, లేకపోతే హీరోని చూసి సినిమా కథనం రాసుకుంటుంటారు. ఈ రెండిట్లో ఏది జరిగింది మీకు? ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారిని చూసి కథని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ చిత్రానికి టైటిల్ పెట్టింది కూడా పవన్ కళ్యాణ్ గారండి. రైట్స్ కొన్నామంటారా అన్నాడు. కొన్నాను, నాకు చూపిస్తే నమ్ముతా అన్నారు. రైట్స్ పేపర్ తీసుకొచ్చి చూపించాను. వెళ్ళి గబ్బర్ సింగ్ అని టైటిల్ రిజిస్ట్రేషన్ చేయమని చెప్పారు. ఈ సినిమాకి మెయిన్ బ్యాక్ బోన్, ఈ సినిమా నడిపించిందంతా పవన్ కళ్యాణ్ గారు. అట్లాగే ఈ సినిమాని అద్భుతంగా డైలాగ్ రాసి జనంతో ఈరోజు ఎంత అప్లాజ్ రావడానికి ముఖ్య కారణం హరీష్ శంకర్, ఇంత ఆడియో ఇచ్చిన దేవి గారు. వీళ్ళ ముగ్గురు లేకపోతే ఈ గబ్బర్ సింగ్ లేదు. అంటే తెర మీదను తెర వెనుకున్న పవన్ కళ్యాణ్ గారే ముందుకు నడిపించారండి. 100% అండి. ఓకే. అండ్ అంటే సినిమాలు అన్నట్టుగా గబ్బర్ సింగ్ పేరు క్యారెక్టర్ నిజంగా నిజ జీవితంలో కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇష్టమా? ఆయనే టైటిల్ ఖరారు చేశారు. ఆయనకి ఇష్టం అండి, చాలా ఇష్టం ఆయనకి. అది ఇక్కడ ఎవరో ఎస్ఎన్ మూర్తి స్వామి పోలీస్ ఆఫీసర్ ఉండేవారంట, నాకు తెలియదు ఆయన గురించి ఆయన క్యారెక్టరైజేషన్ బాగుంటుందని అట్లా హీరో గారు అనుకోవటం జరిగింది. హీరో గారి పేరు పెట్టారు గబ్బర్ సింగ్ అని. నాకు కొంచెం తెక్కు ఉంది, కానీ దానికి లెక్క ఉంది.
శృతి హాసన్ ఒక మంచి అంటే క్యారెక్టర్, ఒక మంచి ఫేస్ దొరికింది మీకు ఈ సినిమాకి. సో ఎలా ఒప్పించారు, శృతి హాసన్ ఎలా రప్పించారు? శృతిని పెట్టడం ముందు నాకు ఇష్టం లేదండి, భయపడ్డాను నేను. ఆ అమ్మాయి సినిమాలు ఆడట్లేదు, నేను 2 ఫ్లాపులు చూస్తున్నాను, హీరో గారి సినిమాలు కూడా బాగా ఆడట్లేదు, ఎవరైనా మంచి హీరోని పెడదామని వేరే అనుకున్నాను. కానీ హీరో గారు పట్టుబట్టి ఆ అమ్మాయి బాగుంటుంది నా మాట అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు హరీష్ ఇద్దరు కలిసి చేసిన సెలక్షన్ అండి. నాకు ఆ అమ్మాయి సినిమా రిలీజ్ దాకా భయంగా ఉంది. మా శృతి హాసన్ పెట్టుకున్నాను, అందరూ భయపెడుతున్నారు అంటే ఒకరోజు హీరో గారు అన్నారు, అట్లా అంటే నేను నీతో ఇంకో సినిమా చేయకూడదురా, నువ్వు 3 మార్క్ ఫ్లాప్ చేసావు, మరి నేను నీకు ఎట్లా సినిమా చేస్తాను, ఇండస్ట్రీలో సెంటిమెంట్లు తావలేదు, టాలెంట్కే తావుందని చెప్పి చాలా లాజిక్గా మాట్లాడారు. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, హోలా 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 నీ కళ్ళల్లోనే చిక్కని పిల్ల. అండ్ షూటింగ్ స్పాట్స్ షెడ్యూల్లో అయిపోయిందా సినిమా, లేకపోతే మధ్యలో ఏమైనా ఏమంటారు అడ్డులు ఏమైనా తగ్గాయా? చిన్న సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉన్నామండి. ఫస్ట్ పొల్లాచిలో షెడ్యూల్ ప్లాన్ చేసాం, వెళ్తే ఒకసారి 2 షెడ్యూల్స్ అప్సెట్ అయినాయి. ఫస్ట్ వర్షాలు పడాను, అదేని జరుగుతూనే ఉంది. అప్పుడు గ్యాపులు తీసుకుంటూ చూసుకుంటూ ఈ సినిమాని ఫస్ట్ డే 1 నుంచి అండి ఇది సూపర్ హిట్ కొట్టాలన్న సంకల్పంతో సినిమా తీయడం జరిగింది. ఎక్కడా సంకల్పం బెడ్చుకోవట్లేదు, ఇది మా ఏం సూపర్ హిట్ కొట్టాలి, ఎప్పుడు రిలీజ్ అయినా సూపర్ హిట్ కొట్టాలనుకుంటాను తీయటం జరిగిందమ్మా. ఓకే. అండ్ హిందీలో దబాంగ్ చాలా హిట్ కొట్టింది సల్మాన్ ఖాన్, దానికి నిజంగా మంచి యాక్షన్ అవన్నీ ఉన్నాయి ఆయనతో. సో సల్మాన్ ఖాన్ గారిని కలవటం కానీ జరిగిందా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కన్వర్జేషన్ ఏమైనా అయిందా? సల్మాన్ ఖాన్ గారిని కలవటం జరిగింది. ఆ ప్రొడ్యూసర్ అర్బాస్ ఖాన్ నాకు బెస్ట్ ఫ్రెండ్ అండి. నేను ఐటెం సాంగ్కి ఎవరైనా టెన్షన్ పడుతుంటే అర్బాస్ ఖాన్ గారే మలైకాని పెట్టుకోమని సజెస్ట్ చేసింది ఆయన నాకు. ఫస్ట్ నేను ముందు వేరే అమ్మాయిని అనుకున్నాను, దేవి గారి సాంగ్ విన్నాక పిచ్చెక్కిపోయిందండి సాంగ్. అమ్మ ఇంత సాంగ్ ఎవరిని పెడతాలని పెట్టకూడదంటే ఎవరిని పెట్టాలని ట్రై చేద్దాం, 3 హీరోయిన్స్ని ట్రై చేయడం జరిగింది, ఎవరు ఒప్పుకోలేదు. అర్బాస్ భాయ్ ఇట్లా ప్రాబ్లం ఉందంటే ఎందుకు ఆ మలైకాని పెట్టమని చెప్పి ఆయన జరిగింది. అది ఇవాళ పెద్ద ప్లస్ అయి కూర్చుందండి మాకు. అన్నీ కలిసి వచ్చాయి మీకు? అంతే కలిసి వచ్చినాయి. ఓకే.